పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ డిమాండ్ చేశారు. ఛార్జీల భారం ప్రయాణికులపై ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారు మంగళవారం ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఛార్జీల పెంపుపై ప్రయాణికులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక పేదలపై నెలకు 500 రూపాయల దాకా అదనపు భారం పడుతుందని వారు వాపోయారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి ప్రయాణికులు కూడా నినాదాలు చేశారు. అసెంబ్లీ దగ్గర బస్సు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస్ స్టాప్లో మీడియాతో మాట్లాడారు. సామాన్య ప్రజలపై ఛార్జీల మోతతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక సర్కార్ అని రుజువైందని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఇప్పటికే వాహనాల పన్ను పెంచారని, మద్యం ధరలు పెంచారని, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఛార్జీల పెంపునకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఛార్జీల పెంపుతో ఆర్టీసీని మరింత దివాలా తీసేలా కుట్రలు పన్నారని ఆరోపించారు. బస్ పాస్ ఛార్జీలు పెంచి విద్యార్థులపై భారం మోపారని, ఇప్పుడు మళ్లీ ఛార్జీలు పెంచి అందరిపై అదనపు భారం మోపుతున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు అంటే సామాన్య ప్రజలపై అధిక భారం మోపడమేనని కూడా ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని, ఈ ప్రభుత్వంపై ఛార్జీలు దించేదాకా ఒత్తిడి పెంచుతుందని కూడా వారు స్పష్టం చేశారు. 10 మందికి ఇచ్చేసి 10 మందికి అసెంబ్లీ గాడి ఎంత ఉంటే టికెట్ ఇచ్చేసి నీకు కావాలా 10 మంది ఉన్నారు కదా 10 మంది రైట్ బస్ ఛార్జీలు పెరిగినాయా ఎంత పెరిగినాయి బస్ ఛార్జీలు 10 రూపాయలు మనిషికి 10 లాంగ్ అయితే లాంగ్ అంటే మూడు స్టేషన్లు దాటి 3 స్టేషన్ దాటి 3 స్టేజ్ దాకా మళ్ళీ 10 ఎన్ని స్టేజ్లు అయినా 3 స్టేజ్లు 10 రూపాయలే 10 లాస్ట్ వరకు 10 మటాంజరి 50 రూపాయలు 40 రూపాయలు మటాంజరి ఇప్పుడు 50 రూపాయలు